ఇది నాకెలా తెలుసని చూస్తున్నావా? ఆ రోజు ఎవరి దగ్గరో డబ్బులు అరేంజ్ చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదమ్మా. అప్పట్నుంచి నేను కూడా అడుగుదాం అని అనుకుంటూనే ఉన్నాను. కుదరనే లేదు. ఝాన్సీ అత్త ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఆవిడికి వారసురాలువి నువ్వు. అలాంటిది నువ్వు 5కి 10కి కష్టపడచ్చా? ఇదిగో, ఇందులో 50,000 తీసుకోమ్మా. నీకింకా డబ్బులు కావాలంటే కూడా నన్ను అడుగు, నేనిస్తాను. 2,000కి అన్నేసి మాటలంది. నాకడగకుండానే 50,000 ఎందుకు ఇస్తోంది? ఏదో తేడాగా ఉన్నట్టుంది. తీసుకో బంగారి, ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసుకో. వద్దు మేడం, పర్వాలేదు. అరే తీసుకోమ్మా, పెట్టుకో. ఇది అప్పుగా ఉంచుకో. నీకెప్పుడు కుదిరితే అప్పుడే ఇవ్వు, సరేనా? అత్తయ్య, చెప్పు మీనా. నన్నప్పుడప్పుడు బుద్ధి లేదా బాధ్యత లేదా అని తిడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా ఈ కుటుంబం కోసం నేనొక మంచి పని చేశాను. మమ్మీ, ఏంటి బిల్డప్ ఎక్కువగా ఉంది? అవునరా, జరిగిన విషయం అలాంటిది మరి. కొంపలు అంటుకుపోయినట్టు ఓ తెగ అరుస్తుంది కదా. ఇప్పుడు ఆ నోటికి ఎలా కుట్లు వేస్తానో చూడు. ఏమండి, ఏంటి మీ చెల్లెలేదో సాధించినట్టు అంత ఊగిపోతుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఉండు. అత్తయ్య, మీరు బంగారం స్వాతిముత్యం అని సర్టిఫికెట్ ఇచ్చిన బంగారి ఏం చేసిందో తెలుసా? మీనా, నువ్వు ఇంకేం చేయకుండా ఉండు, పర్వాలేదు. ఈ పొద్దుపోక చేసే ముచ్చట్లంతా నీకు టైంపాస్గా ఉందేమో, బట్ నాకు అస్సలు టైం లేదు, ఇంట్రెస్టు లేదు. ముచ్చట్లా? గాసిప్రా. అత్తయ్య, ముచ్చట్లు కాదు, ఏమీ కాదు. ఆధారాలతో తను ఏం చేసిందో నిరూపించగలను. ఏమండి, ఏంటండి మీనా ఏదేదో చెప్తోంది? కొంచెం సేపు గమ్మునుండవే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏం ఆధారం ఉంది? ఏది చూపించు. ఝాన్సీ అమ్మా, ఇక్కడేం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. బంగారి, ఉండు. నీకు ఎగైనెస్ట్గా ఏదో ఆధారం ఉందంట కదా, అదేంటో చూద్దాం. ఇవి 50,000 ఉన్నాయమ్మా, తీసుకో బంగారి. అమ్మ ఇడ్లీ కొట్టుదానా, మా అమ్మ దగ్గర డబ్బులు అడిగి తీసుకున్నావా? చూశారు కదా, డబ్బులు ఇస్తే ఎలా తీసుకుందో చూడండి. తనేదో పెద్ద డబ్బులకి ఆశపడదు అది ఇది అని చెప్పారుగా. అసలు ఎందుకు ఈ డబ్బులు తీసుకుందో తెలుసా? ఈవిడ మాకు పెట్టిన రూల్స్ నుంచి కొంచెం రిలీఫ్ ఇవ్వడానికి తీసుకున్న లంచం. ఓహో, అందుకనేనా అంత స్ట్రిక్ట్ గా ఉన్నావు? ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు ఆ బ్రిటిష్ వాళ్ళని దోచేస్తుందేమో. భలే కిలాడి, బాగా తెలివితేటలున్నాయమ్మా నీకు. లేదే, సంథింగ్ ఇస్ ఫిషీ.
ఏంటి బంగారి ఇది? నువ్వే కదా అందరికీ డబ్బులు ఇవ్వాలి. నువ్వెందుకు తన దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావు? ఏం పర్లేదమ్మా, నా దగ్గర దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. మ్యామ్. వినోద్ సార్, అంతా ప్రాపర్గానే ఉంది కదా? ఎస్ మ్యామ్, ప్రాపర్గా ఉంది. పెన్ డ్రైవ్ తీసుకుని వచ్చారా? తీసుకొచ్చాను మ్యామ్. ఇదిగోండి మ్యామ్. ఏంటమ్మా బంగారి, భయమా? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నువ్వు అలాగే ప్లేట్ మార్చి జంప్ అవుదాం అనుకుంటున్నావా? అదే చెప్తున్నాను మేడం. వినోద్ సార్, ఆ పెన్ డ్రైవ్ ని టీవీకే కనెక్ట్ చేయండి. ఓకే మ్యామ్. మీనా మేడం, ఆ రిమోట్ కొంచెం ఇలా ఇస్తారా? ప్లే చేయండి సార్. సముద్రం చెరలు దాటి రావటంతో పడవలను పోగొట్టుకున్న కుటుంబాలకి ఝాన్సీ ఫుడ్ కుటుంబం వారు ఉచితంగా తమ హెల్త్ మిక్స్ డ్రింక్ ని అందరికీ పంపిణీ చేస్తున్నారు. దీనికి ప్రజలందరూ ఆ కుటుంబానికి తమ కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ఝాన్సీ ఫుడ్స్ అధినేత్రి ఝాన్సీ గారి కోడలైన మీనా గారు మత్స్యకారుల కుటుంబాలకు 50,000 రూపాయల విలువ చేసే హెల్త్ మిక్స్ డ్రింక్స్ ని ప్రజలకు పంచిపెట్టారు. దీనికి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఏంటండి అమ్మా, మేడం ఇచ్చిన 50,000 ఆ 50,000. ఇలా తీర ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హెల్త్ మిక్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఇదంతా బంగారి మేడం ఇచ్చిన ఐడియానే మేడం. మేడం, ఈ వర్షాకాలంలో ఇలాంటి పని చేయటం వల్ల వాళ్ళకి కాస్త కడుపు నిండుతుంది, మనకి కూడా కొంత పబ్లిసిటీ ఉంటుందని చెప్పారు మేడం. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మేడం. వెల్డన్ బంగారి, నువ్వు నా కంపెనీలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. గుడ్. థ్యాంక్ యూ అమ్మా. మేడం, ఇప్పుడు ఇంటర్నెట్ అంతా మీ గురించి, మన హెల్త్ మిక్స్ పౌడర్ గురించే ఫుల్గా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం ఝాన్సీ ఫుడ్ హ్యాస్టింగే ట్రెండింగ్ అవుతుంది. మీనా, నీకేం వచ్చో అదే చెయ్యాలి. చేతగాని పనులన్నీ చేసి అందరినీ ఇబ్బంది పెట్టకు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఒక్క నిమిషం. హలో.